అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అనమాట. అది కూడా స్పెషల్లీ మీరు 25థ్ కన్నా ముందే ఈ రీడింగ్ చూస్తున్నారంటే, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక పర్పస్‌తోనే ఉన్నారని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే. సో, ఎందుకు అని చెప్పేసి నేను మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం ఇంట్రొడక్షన్ మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా చూడండి. నేను కొన్ని పాయింట్స్ అవి చెప్తాను. ఎందుకు ఈ వీడియో అన్నది, ఈ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకే. సో, ఇది ఆహ్, మన దగ్గరే కాదు. మొత్తం వరల్డ్ వైడ్‌గా అనమాట. రైట్. ఎవరికైతే ఈ 25థ్‌న ఇలాంటి వీడియోస్ గనుక మీకు కనిపించాయంటే, ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్‌ని లైక్ ఒక పర్పస్‌తోనే చూస్తున్నారు. లైక్ యూనివర్స్ మీకు కావాలని చెప్పేసి మీ ముందుకు తీసుకొచ్చిందనమాట. ఓకే. అందరూ చూడరు. చూడండి నాకు రీసెంట్‌గా లైక్ ఒక కామెంట్ కూడా వచ్చింది. ఎన్ని సార్లు మనం స్కిప్ చేసినా వీడియోని మళ్ళీ చూపిస్తూ ఉంటుందనమాట యూనివర్స్. ఇట్స్ లైక్ ఎ ప్లాన్. యూ నీడ్ టు వాచ్ థిస్. యూ నీడ్ టు నో అని చెప్పేసనమాట. దాన్నే అంటారు డివైన్ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి. లైక్ వెన్ యూనివర్స్ వాంట్ యూ టు సీ ఏదైతే మీరు చూడాలని అనుకుంటుందో ఖచ్చితంగా అది పంపిస్తూ ఉంటుందనమాట. సో, మీరు ఈ రీడింగ్ గనక చూస్తున్నారంటే ఇది ఖచ్చితంగా మీకోసం ఇందులో మీకోసం మెసేజెస్ ఉన్నాయని మాత్రం క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఓకే. సో, మరి చూద్దాము ఎందుకు ఈ వీడియో అనేది, ఈ రీడింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే, ఇదొచ్చేసి ఫుల్ మూన్ రీడింగ్. 25థ్ 2024 జాన్వరి మంత్ రైట్. మన ఫస్ట్ మంత్ 25థ్‌న ఫుల్ మూన్ అనేది జరగబోతుంది. అండ్ ఈ ఫుల్ మూన్ వచ్చేసి చాలా స్పెషల్ ఫుల్ మూన్. దీన్ని వుల్ఫ్ ఫుల్ మూన్ అని అంటారనమాట. వుల్ఫ్ అంటే తోడేలు రైట్. సో, జనరల్‌గానే కొన్ని కంట్రీస్‌లోన వరల్డ్ వైడ్‌గా చాలా ప్లేసెస్‌లో బిలీవ్ చేసేదేంటంటే, వుల్ఫ్స్ ఫుల్ మూన్ రోజున వచ్చి అరవడము, ఆహ్, వాళ్ళ ప్యాక్‌ని పిలిచడము ఇదంతా నమ్ముతారనమాట. ఈ టైంలో జనవరి 25న ఎవ్రీ టైమ్ ఈ టైంలో ఫస్ట్ ఫుల్ మూన్, వుల్ఫ్ ఫుల్ మూన్‌లో జరిగినప్పుడు ఇది ఎక్కువగా ఈ ప్రాసెస్ అనేది ఎక్కువగా కనబడుతుందనమాట. అది ఎలా అంటే మన కమ్యూనిటీని పిలిచడము, స్ట్రాంగ్ చేసుకోవడము, గ్యాదరింగ్‌ని పవర్‌గా ఉండడము అన్నట్లు ఇట్ ఈస్ ఎ సింబాలిక్‌గా చెప్తారనమాట. ఓకే. అండ్ ఈ ఫుల్ మూన్ వచ్చేసి మనకు జరిగేది లియో సైన్‌లో. లియో అంటే సింహ రాశిలో. ప్రతి ఒక్క సైన్‌కి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్, ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. లియో సైన్‌కొచ్చేసరికి, సింహ రాశి వాళ్ళకొచ్చేసరికి వీళ్ళు చాలా పవర్‌ఫుల్. లియో సైన్ వచ్చేసి చాలా పవర్‌ఫుల్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడానికి ఇష్టపడతారు. లీడర్‌షిప్ క్వాలిటీస్ చాలా ఉంటాయి. వీళ్ళు బార్న్ లీడర్స్ అనమాట. ఏదైనా సరే వీళ్ళేదైనా ఎవరికైనా అడ్వైస్ ఇస్తున్నా, సజెషన్ ఇస్తున్నా లియో వాళ్ళది ఖచ్చితంగా ఒక లీడర్ లాగా అనమాట. అందరికి హెల్ప్ అవ్వాలి అనేది చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కాదు అడ్వాన్స్‌డ్ సైన్ అనమాట. ఓకే. ప్రతి ఒక్క సైన్ ఫస్ట్ ఇమ్మెచ్యూర్ ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటారు. మరి మీరు అందరు లియోస్ ఇలానేనా అని అనుకోకండి. నో అలా ఉండదు. ప్రతి ఒక్క దాంట్లో చైల్డ్ జోడియాక్ తర్వాత గ్రోన్ అప్ లైక్ అడల్ట్ మెచ్యూర్ టైప్ ఆఫ్ జోడియాక్ అనేది కూడా ఉంటుందనమాట. వి విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. సో, కాబట్టి ఇప్పుడేంటంటే, ఈ ఫుల్ మూన్ అనేది లియో సైన్‌లో జరుగుతుంది కాబట్టి, ఈ టైంలో క్రియేటివిటీ అనేది బయటికి రావడం, ప్యాషన్ అనేది బయటికి రావడం, మీలో ఉన్న లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది బయటికి రావడం, నా పవర్ నేను తీసుకోవాలనుకోవడం అనేది చాలా లైక్ యూ నో ఆహ్, ఇట్స్ నార్మల్ అనమాట. కాబట్టి ఈ టైంలో మీరేదైనా అనుకుంటున్నారనుకోండి, ఏదైనా చెయ్యాలి, ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేయాలి ప్యాషన్‌తో క్రియేటివిటీ న్యూ జాబ్ తెచ్చుకోవాలి, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి. దేనికైనా సంబంధించి వేరే పర్సన్‌కి ప్రపోజ్ చేయాలి. జస్ట్ నేను అది కూడా చెప్తున్నాను. సో, ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి, ఖచ్చితంగా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో 100% జరుగుతుంది. డెఫినైట్‌లీ మీరు మేనిఫెస్ట్ చేసేదేంటంటే పవర్ అనమాట. పవర్ అనేది మీరు 100% మేనిఫెస్ట్ చేయబోతున్నారు. మీరు గనుక డిటర్మైన్డ్‌గా ఉంటే ఈ టైంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఒక స్టార్ట్ అయిపోతుంది. మీరనేది అచీవ్ చేసుకుంటారనమాట. సో, ఇది ఈ ఫుల్ మూన్ యొక్క ఇంపార్టెన్స్. అందుకని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా క్లియర్‌గా చూడండి. మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయో, ఏంటి అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, ఐ హోప్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఈ వీడియోకి అఫర్మేషన్ ఖచ్చితంగా మీరందరూ కింద కామెంట్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అఫర్మేషన్ వచ్చేసి ఏంటంటే, ఐ యామ్ పవర్‌ఫుల్. ఓకే. ఐ యామ్ పవర్‌ఫుల్. ఐ యామ్ లివింగ్ మై ఓన్ లైఫ్. ఓకే. ఐ యామ్ పవర్‌ఫుల్ అని పెట్టండి చాలు. ఐ యామ్ పవర్‌ఫుల్ ఈజ్ బెస్ట్. రైట్. సో, అదొచ్చేసి ఈ ఆహ్, ఈ వీడియోకి అఫర్మేషన్ అనమాట. సో, మరి చూసేద్దాం. ఇంట్రొడక్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు పైల్స్ గురించి నేను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నట్లున్నారు. సో,
పిక్ ఎ కార్డ్ రీడింగ్ అంటే ఏంటి? కొంచెం చెప్పేసి ఇంట్రొడక్షన్. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. సో, పిక్ ఎ కార్డ్ అనమాట ఇక్కడ. సో, 2 ఉంటాయి గదా! పైల్స్. మీ ఇంట్యూషన్ ఏదైతే మీకు ఇది పిక్ చేసుకో అని చెప్తుందో మీరది పిక్ చేసుకోవాలి. కానీ ఈ వీడియోలో మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే నేను మీ నేమ్స్ యొక్క లెటర్స్ మెన్షన్ చేశానిక్కడ. మీ నేమ్ యొక్క లెటర్ ఏ పైల్‌లో ఉంటే ఆ పైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో టైమింగ్స్ మెన్షన్ చేస్తాను. ఆ టైమింగ్ వెళ్ళి మీరు మీ రీడింగ్‌ని చూడొచ్చనమాట. ఓకే. సో, పైల్ 1 వచ్చేసి ఈ లెటర్స్. ఏ, డి, ఈ సారీ ఎఫ్ అది. ఏ, డి, ఎఫ్, ఐ, జే, ఎం, ఎన్, పి, ఎస్, టి, డబ్ల్యూ, వై. పైల్ 1 వచ్చేసి ఈ లెటర్స్. ఓకే. నెక్స్ట్ పైల్ 2 చూద్దాము. పైల్ 2 వచ్చేసి బి, సి, ఈ, జి, హెచ్, కే, ఎల్, ఓ, క్యూ, ఆర్, యు, వి, ఎక్స్, జెడ్. ఇదొచ్చేసి పైల్ 2 అనమాట. సో, మీ లెటర్, మీ నేమ్ లెటర్ ఏదైతే పైల్‌లో ఉందో, ఆ పైల్ పిక్ చేసుకొని మీ రీడింగ్‌ని చూడండి. అండ్ ఇంకొకటి ఎవరో కామెంట్‌లో ఒక డౌట్ అడిగారు. నా పర్సనల్ లెటరు, నా లెటరు ఒకే రీడింగ్‌లో, ఒకే ఫైల్‌లో ఉంది. అంటే మీనింగ్ ఏంటి అని. నో. ఇది మీ పర్సన్‌కి సంబంధించి అసలు కానే కాదు. ఎందుకంటే వాళ్ళు కాదు ఇక్కడ రీడింగ్ చూస్తుంది మీరు. కాబట్టి వాళ్ళ లెటర్ ఒకవేళ ఉన్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. అది దానికి సంబంధం లేదు. మీ లెటర్ మాత్రమే ఫైల్‌లో ఉండేటట్లు చూసుకోండి. అంతే. ఒకవేళ వాళ్ళదున్నా గూడా దానికి సంబంధం లేదు. వాళ్ళు చూడాలి. రైట్? ఇది రీడింగ్ మీకోసం. యూనివర్స్ మీ ముందుకు పంపించిందంటే ఇందులో మెసేజెస్ మీకోసం అన్నమాట. సో, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ రీడింగ్ అనేది మీరు చూడండి. ఓకే. మరి మనము వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకొక విషయం చాలా పెద్ద ఇంట్రడక్షన్ అయిపోయింది గదా! అండ్ మీలో అందరికీ చాలా 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 థాంక్స్. నిన్న చేసిన వీడియో నేను కమెంట్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. బాగా కనెక్ట్ అయినట్టుంది చాలా మందికి. ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఇలానే మిగతా వీడియోస్ కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. మీకు హెల్ప్ అవ్వాలని చెప్పేసి. అలానే మీరు గూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఇంక చాలు మనం ఫస్ట్ పైల్‌తో స్టార్ట్ చేసేద్దాం రీడింగ్. పైల్ 1. హే పైల్ 1. సో, మీ నేమ్ లెటర్ కనుక ఈ పైల్‌లో ఉంటే చూద్దాం మరి మీ రీడింగ్ ఎక్కడికి వెళ్తుందో, యూనివర్స్ నుంచి మీకు మెసేజెస్ ఏంటో, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో మొత్తం మనము ఇప్పుడు ఈ రీడియోలో చెక్ చేద్దాము. ఫుల్ మూన్‌న మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు? పవర్‌నైతే డెఫినైట్‌లీ మేనిఫెస్ట్ చేయబోతున్నారు. ఇంకా ఏంటి? ఇంకా ఎలాంటి థింగ్స్ అనేది మేనిఫెస్ట్ చేస్తున్నారో కూడా మనం చూద్దాము. సో, ర్యాండమ్‌గా నేను మీకు బాటమ్ చెక్ చేసినప్పుడు ద వరల్డ్ ఉంది. ద వరల్డ్ వచ్చేసి కంప్లీట్ చేంజ్ అనమాట. మీ లైఫే ఒక టర్నింగ్ పాయింట్ తిరగబోతుందని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే. మరి చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ పైల్ 1. వాట్ దే కెన్ ఎక్స్‌పెక్ట్. వాట్ దే ఆర్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇన్ దిస్ కమింగ్ ఫుల్ మూన్. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, దాని యొక్క డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. Universe, please give me reading for pile 1. What they are going to manifest during this full moon. Okay, the moon. Okay, pile 1. Okay, thank you, universe. Oh, Queen of Cups. Three of Pentacles. Ace of Wands. One more తీసుకున్నాను. టవర్. వావ్! పైల్ 1. మీ రీడింగ్ వచ్చేసి చాలా 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 పవర్‌ఫుల్ రీడింగ్ అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి మేజర్ ఆర్కానా ద టవర్ వచ్చింది. మీరు ఆల్రెడీ మీలో చాలామంది మీరిప్పుడు కొంచెం డిఫరెంట్ లైక్ ఈరోజు 21 22 అనుకుంటాను గదా! రేపటి నుంచి మీరు కొంచెము అనీజీగా ఫీల్ అవ్వడము, ఏదో లైఫ్‌లో ఒక సఫకేషన్ నడుస్తుంది అనిపించడము. ఇది ఇది ఇలాంటి ఆహ్, లైక్ ఎమోషనల్లీ, ఫిజికల్లీ ఒక టైప్ ఆఫ్ అనీజీనెస్ అయితే ఉండబోతుంది. మీరు కొంచెం అది జాగ్రత్త లైక్
అది జరుగుతుంటే మీరసలు ఏం జరుగుతుంది లైఫ్‌లో? ఎందుకు నాకింత అని క్వెషన్ ఏం చేయకండి. ఇది నార్మల్. ఓకే. సడెన్ చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్‌లో పైల్ 1 విత్ ద టవర్ కార్డ్. వెరీ, వెరీ పవర్‌ఫుల్ చేంజెస్ అని మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే రేపు మీ ఇన్‌స్టింక్ట్స్‌ని ఈ మొత్తం వీక్‌లో మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో, మీ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని నమ్మనికి దాని మీదనే నమ్మకం ఉంచండి. ఎవరి మాటలు వినకండి. మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో, ఏదైతే డెసిషన్ మీకు కరెక్ట్‌గా అనిపిస్తుందో అది మాత్రమే తీసుకోండి. ఓకే. మీరొక జాబ్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే ఒక పర్సన్ గురించి, ఒక సిట్యుయేషన్ గురించి మీ ఇంట్యూషన్ ఒకటి చెప్తుంది. కానీ వేరే వాళ్ళు మీరు వాళ్ళ లైక్ వాళ్ళ అడ్వైస్ గనక, సజెషన్ గనక తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వేరే చెప్తున్నారంటే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఓకే. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఈ నెక్స్ట్ 3, 4 డేస్ మీకు చాలా చాలా అనీజీ ఉండబోతుంది. బట్ ఇట్ ఈస్ లైక్ లైక్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్నేక్స్ మనకు తెలుసు కదా! ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగే ముందు స్నేక్స్‌కి మౌల్టింగ్ లైక్ మెటమార్ఫోసిస్ అది జరుగుతుంది కదా! స్కిన్ అంతా పోయి కొత్తగొస్తుంది. అది జరిగేటప్పుడు చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ అది యాక్చువల్‌గా స్నేక్స్‌కి రైట్? ఈవెన్ బటర్‌ఫ్లైస్‌కి కకున్‌లో ఉన్నప్పుడు బటర్‌ఫ్లైగా మారే ముందు కకున్‌లో ఉన్నంత వరకు చాలా పెయిన్‌ఫుల్ చాలా ఇబ్బందనిపిస్తుందనమాట. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్. అందుకే బటర్‌ఫ్లై చూసినప్పుడు మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ఈస్ గోయింగ్ ఆన్ అని. సో, ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ అయినా సరే ఈజీగా అయితే ఉండదు. మీరది మాత్రం ఒకటి క్లియర్‌లీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగే ముందు ఒక అలజడి, తుఫాను లాగా అనిపించడము కామన్. కాబట్టి మీరు మీ లైఫ్‌లో ఇప్పుడు గనక ఈ సిట్యుయేషన్ నడుస్తూ ఉందనుకోండి పైల్ 1 100% మీరొకటి క్లియర్‌లీ అర్థం చేసుకోండి. యూ ఆర్ గోయింగ్ టు పుట్ ఇన్ మిమ్మల్ని యూనివర్స్ ఈ ప్లేస్ నుంచి తీసుకొని వేరే బెటర్ ప్లేస్‌లో పెట్టడానికి ట్రై చేస్తుంది. అందుకనే ఈ పెయిన్ మీకు కాజ్ అవుతుందని మాత్రం క్లియర్‌లీ అర్థం చేసుకోండి. నాకు తెలుస్తుంది ఇక్కడ టవర్ వచ్చేసి చాలా చాలా పవర్‌ఫుల్ సిట్యుయేషన్. నేను ఎనర్జీ కూడా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ క్వెషన్స్ మీకు క్వెషన్స్ ఉన్నాయి. అసలు ఏంటి అని చెప్పేసి. ఇంకా మీకు ఇంకొకటి మీకు ఎలాంటి ఎమోషన్స్ ఉండొచ్చంటే ఈ టైంలో పైల్ 1 హ్మ్. అన్నెసెసరీగా ఏడుపు రావడము, లైక్ ఎవరితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేకపోవడము. వీడియో రికార్డ్ అవుతుందో లేదో చెక్ చేశాను. ఇదొకటి నాకు ఇబ్బందయింది ఈ మధ్యలో. ఓకే. ఆహ్, ఎవరితో మాట్లాడడం ఇష్టం లేకపోవడము, ఒంటరిగా రూమ్‌లో ఉండాలి. ఏంటి అని ఒక టైప్ ఆఫ్ చెప్తున్నాను గదా! ఇంకెవ్వరికి ఎక్స్‌ప్లెయిన్ చేయనమాట. గట్టిగా అరవాలి అన్న ఫీలింగ్ గూడా ఉండొచ్చనమాట. ఫీటల్ పొజిషన్‌లో వెళ్లి పడుకోవడము. ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఒక 4, 5 డేస్. ఐయామ్ ష్యూర్ అబౌట్ ఇట్ నాకు తెలుసు. సో, కాబట్టి అది జరుగుతున్నప్పుడు మీరు క్వెషన్ చేయకండి. ట్రస్ట్ ద ప్రాసెస్. ఇదంతా నాకు జరగడానికి రీజన్ నేను బెటర్ ప్లేస్‌కి వెళ్తున్నాను. నా నా గ్రోత్ అనేది రాబోతుంది యూనివర్స్ నుంచి. అందుకని చెప్పేసి నేను ఇలా ఫీల్ అవుతున్నానని మాత్రం మీరు ఒకటి మైండ్‌లో పెట్టుకొని పైల్ 1 ఓకే. సో, యెస్. చాలా చాలా సడెన్ చేంజెస్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఏంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేరు మీరు. ఒక్కసారిగా మొత్తం అంతా పడిపోయిందేమో అన్న ఫీలింగ్ రావచ్చు. ఓకే. మీరిది మేనిఫెస్ట్ చేసారా అని అనుకోకండి. యెస్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇండైరెక్ట్‌లీ మీరు మేనిఫెస్ట్ చేసారు. మేనిఫెస్ట్ చేయడం ఎలా అంటే మీరు క్వెషన్ అడుగుతూ ఉండొచ్చు యూనివర్స్‌కి. ఏంటి నా లైఫ్ ఇంతేనా? సేమా? ఎప్పటి వరకు చేంజ్ అవ్వదని మీరు అడుగుతూ ఉంటే యూనివర్స్ వచ్చి యాహ్! థిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ సీ నౌ అని చెప్పి పంపిస్తుందన్నమాట. ఇట్స్ ఎ హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ స్టేజ్ అని చెప్పొచ్చు మీకు. ఓకే. కానీ ఒక్కసారిగా ఈ టవర్ మూవ్‌మెంట్ జరిగిన తర్వాత, అయిన తర్వాత మీలో చాలా మందికి నాకిక్కడ మూన్ కార్డ్‌తో చూడండి. ఈ మూన్ చూడండి 9 హిడెన్ రైట్? సంథింగ్ ఏదో హిడెన్. ఏదైతే దాయబడుందో మీలో, మీ పవర్ స్పెషల్లీ చెప్పాలంటే, మీకంటూ మీరు మీ వర్త్‌ని దేని గురించైనా సరే చాలా తక్కువ అంచనా వేస్తూ ఉండొచ్చు. నేనిది చేయలేనేమో, ఈ వర్క్ చేయలేనేమో, ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి రాలేనేమో, నేను ఇంతేనేమో, లైక్ మనం అనుకుంటూ ఉంటాం రైట్? సో, మీకు ఇక్కడ మూన్‌తో ఒక్కసారిగా ఈ టవర్ మూవ్‌మెంట్ జరిగినప్పుడు ఏదైతే హిడెన్ థింగ్ ఉందో మీలో, హిడెన్ థింగ్ అంటే ఎలా అంటే హిడెన్ టాలెంట్ అవ్వచ్చు. మిమ్మల్ని మీరు ఓహ్! ఇది నేనా అని చెప్పేసి మీకు అర్థం అవ్వదు గదా! ఇది నేనా అని చెప్పేసి ఒక లైక్ ఒక వాల్కనో బర్స్ట్ అవ్వడం లాంటిదనమాట. సంథింగ్ ఏదైతే హిడెన్ థింగ్ ఉందో మీలో అది ఈ ఫుల్ మూన్‌న బయటికొచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయి. కాబట్టి మీ థాట్స్ మీద కొంచెం క్లియర్‌లీ ఎలాంటి థాట్స్ ఒస్తున్నాయి, ఏంటి అని చెప్పేసి బాగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అది చేసినప్పుడు వీలైతే ఎలాంటి ఐడియాస్ ఒచ్చాయి, ఏంటి ఇదని రాయండి. బుక్‌లో రాయండి. జర్నల్ చేయండి. మీకు ఈ తర్వాత చదివితే మీకు అర్థమవుతుందనమాట. ఈవెన్ మీకు ఏడుపొచ్చినా సరే, ఏదొచ్చినా సరే, ఎలాంటి ఫీలింగ్ ఉన్నా సరే, మీరు ఆ ఫీలింగ్స్ అన్నిటిని ఒక లైక్ రైటింగ్‌లో పెట్టండి. ఓకే. సో, డెఫినైట్‌లీ మీకంటూ తెలియకుండానే ఒక టైప్ ఆఫ్ ఆహ్, క్రియేటివ్ థింగ్ అనేది బయటికి రాబోతుందనమాట. సో, వెరీ వెరీ నైస్ ఎనర్జీ అని చెప్పొచ్చు. అదొక్కటే కాదు ఇక్కడ మూన్ ఇంకా నేను క్వీన్ ఆఫ్ కప్స్ చూస్తున్నాను. మీలో చాలా మంది
పైల్ 1. క్వీన్ ఆఫ్ కప్స్ మూన్ వచ్చేసి వెరీ మిస్టీరియస్. అన్నోన్ థింగ్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్. ఏం జరుగుతుంది? ఏంటి అని తెలుసుకోవాలి. ఇంట్యూషన్ మీద ట్రస్ట్ చేయడము, స్పిరిచ్యువల్ థింగ్స్ మీద ట్రస్ట్ చేయడము, సైకిక్ ఎబిలిటీస్ ఇలాంటిదంతా ఉంటుంది గదా! సైకిక్ థింగ్స్ హ్మ్, ఏ కంప్లీట్‌లీ రివర్స్ టు ద మటీరియల్ వరల్డ్. మెటీరియల్ వరల్డ్ అంటే ఏంటి ఇప్పుడు? డబ్బు, బంగ్లా, ప్రాపర్టీ ఇదంతా ఉంటుంది గదా! సో, మీ ఇంట్రెస్ట్ మొత్తము ఈ ఫుల్ మూన్‌లో ఎలా అంటే ఏదో ఉంది లైఫ్‌లో తెలుసుకోవాలి. ఇదంతా కాదు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ టారో రీడింగ్. మీలో చాలామంది టారో రీడింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండొచ్చు. టారో రీడింగ్ అనే కాదు, న్యూమరాలజీ, యాస్ట్రాలజీ ఇది ఇంకా సైకిక్ ఎబిలిటీస్ అంటే క్లేర్వాయన్స్ అని చెప్పేసి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. రైట్? మీరు చాలా చాలా ఇలాంటి విషయాల్లో కూడా ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి ఈ టైంలో. ఎందుకంటే ఎందుకు మీరు ఈ ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ హిడెన్ టాలెంట్ ఉంది చూడండి. మీలో ఉన్న సోల్ అది బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఏదో ఉంది, ఏదో ఉంది తెలుసుకుందాము అన్న ఫీల్ అనమాట. భయంలో ఉన్నప్పుడు ఇది ఎక్కువ బయటికొచ్చే ఛాన్సెస్. మీరు భయపడుతూ ఉన్నారు అని అంటేనే సంథింగ్ ఈస్ కమింగ్ ఔట్ అని మాత్రం అర్థం చేసుకోండి. ఆ బ్రేవరీ అనేది బయటికొస్తుందనమాట. సో, కాబట్టి డు నాట్ డౌట్. ఓకే. మీ ఇన్‌స్టింక్ట్స్‌ని ట్రస్ట్ చేయండి. డెఫినైట్‌లీ ఏదో తెలియని ఒక సైకిక్ ఎబిలిటీ గురించి మీలో ఉన్నది మీరు తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైంలో. ఓకే. నేను చెప్తున్నాను గదా! లైక్ ఈ ఈ కనెక్టింగ్ లైక్ టారో రీడింగ్ అని చెప్పేసి నేనింకా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మోస్ట్‌లీ ఫస్ట్ ఇదే కనెక్ట్ అయ్యి ఉంటుంది. క్లేర్వాయన్స్ అంటే మీకు తెలుసు. మరి క్లేర్వాయన్స్, క్లేరాడియంట్ అని ఉంటుంది. మీటింగ్ యువర్ స్పిరిట్ గైడ్స్. ఓకే. ఇలాంటివంతా అనమాట. సో, సంథింగ్ అలాంటిదేదో వచ్చే ఛాన్సెస్ ఉందనమాట మీకు. వెరీ, వెరీ స్పిరిచ్యువల్ రీడింగ్ అని చెప్పొచ్చు మీకు పైల్ 1 ఇక్కడ. మీరు ఈ టైంలో చాలా కన్‌ఫ్యూజ్ సిట్యుయేషన్‌లో ఉండిండొచ్చు. 2 ఆఫ్ పెంటికల్స్‌తో ఇక్కడ. ఈ టైంలో కూడా మీరేంటంటే ఇంకా ఒక డెసిషన్, ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు. మెయిన్ వచ్చేసి కన్‌ఫ్యూషన్స్ నుంచి ఏదైతే భయం ఉందో, ఆ భయం నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్స్ అ వెరీ బోల్డ్ స్టెప్. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఫుల్ మూన్ వచ్చేసి లియోలో కాబట్టి జరిగేది ఆహ్, చాలా చాలా పవర్‌ఫుల్ ఉంటుంది. ఎలా అంటే ఇంకా నేను వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉండడం ఏంటి? వాళ్ళ థాట్స్‌ని అన్ని కంట్రోల్ చేయడం ఏంటి? వాళ్ళు పర్సన్ అయ్యుంటేను, ఆ సిట్యుయేషన్ అన్ని కంట్రోల్ చేయడం ఏంటి? నా లైఫ్ నేను కంట్రోల్‌లో తీసుకుంటాను అన్న ఎబిలిటీ మీకు రాబోతుంది ఈ టైంలో. అంటే పుష్ ఎవ్రీథింగ్. అన్నిటిని పక్కన పెట్టేసి దిస్ ఈజ్ మీ అని చెప్పేసి మీ అంతట మీరు ఒక పొజిషన్‌కి రాబోతున్నారనమాట. ఓకే. అండ్ మీలో ఎవరికైనా ఒకవేళ లియో గనుక ఉందనుకోండి మీ చార్ట్‌లో అందరికీను ఇది పవర్‌ఫుల్ ఉంటుంది. కానీ మీ యాస్ట్రాలజికల్ చార్ట్‌లో లియో పొజిషన్ ఎక్కడైనా స్ట్రాంగ్‌గా వీనస్ లేకపోతే సన్, మూన్ ఇలా రైజింగ్ ఏదైనా స్ట్రాంగ్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఇది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది మీకి. ఓకే. డెఫినైట్‌లీ ఒక హెల్ప్‌లెస్‌నెస్‌ని ఫస్ట్ ఫీల్ అవుతారు మీరు. నేనేంటి అని. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సోల్ అరుస్తూ ఉందని చెప్పడం అనమాట. ఇది నువ్వు కాదు. యూ ఆర్ డిఫరెంట్. యూ ఆర్ సంథింగ్ ఎల్స్ అని. సో, అది మీరు తెలుసుకోబోతున్నారు ఇక్కడ. డెఫినైట్‌లీ అది క్లియర్‌లీ తెలుస్తుంది. సంథింగ్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ పైల్ 1. ఈ టైంలో మీరు ఇంకోటి ఇది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టైమ్. ఈ డెసిషన్స్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో మీ లైఫ్‌లో ఇవి జస్ట్ నాట్ సింపుల్. ఈ డెసిషన్స్ మీకు లైఫ్‌లో ఆహ్, నెక్స్ట్ ఒక 10-20 ఇయర్స్‌ని 20 ఇయర్స్ వరకు హెల్ప్ చేసే డెసిషన్స్ అనమాట. సో, అలాంటి థింగ్స్ గూడా మీరు చేసే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువున్నాయి పైల్ 1. ఓకే. ఇంకా నేను ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏం చూస్తున్నానంటే మీకు 3 ఆఫ్ పెంటికల్స్‌తో మీరు కనుక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, కొలాబరేషన్స్ కావాలి, పార్ట్నర్స్ గురించి వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు. ఏదైనా హెల్ప్ కావాలనుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లైక్ యూ నో మీకు స్పెసిఫిక్ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. రైట్? మీకు తెలీదు ఎక్కడ స్టార్ట్ చేయాలో అని చెప్పేసి, ఎవరైనా హెల్ప్ చేస్తారో లేదో, ఏంటి అని చెప్పేసి. తెలియకుండానే మీకు ఒక పర్సన్ వచ్చి ఇండైరెక్ట్‌లీ మీకు హెల్ప్ చేయడం అనమాట. 3 ఆఫ్ పెంటికల్స్‌తో. 3 ఆఫ్ పెంటికల్స్ మేబీ మీ యూనివర్సే ఒక స్పిరిట్ గైడ్‌ని అలా ఈ పర్సన్‌ని పంపించి, మీరిది చేయాలి అని చెప్పి తెలుసుకోవడం అనమాట. నాకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే ఆహ్, నా లైఫ్‌లో జరిగింది. ఫిట్‌నెస్ గురించి నాకు నాకు ముందు నుంచి ఫిట్‌నెస్ అంటే ఇష్టం అంతా, నేర్చుకోవడం అంతా. కానీ దానికంటూ ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. ఇలా అంతా తెలీదనమాట. ఒకరోజు ఒక పర్సన్‌తో మాట్లాడుతూ ఉన్నాను. అనుకోకుండా సడెన్‌లీ ఆ పర్సన్ నాకు సర్టిఫికేషన్ జరుగుతుంది. ఇలా ఉంటుంది. ఇక్కడ చేయాలి ఏంటి అని అన్నీ చెప్పారనమాట. కంప్లీట్ డిఫరెంట్. అక్కడి నుంచి నాకి చాలా చేంజ్ వచ్చిందనమాట లైఫ్‌లో. సో, అలాంటి హెల్ప్ మీకు దొరికే ఛాన్సెస్ ఉంది. ఎవరో అన్‌నోన్ పర్సన్ అయ్యుండొచ్చు. లేకపోతే నోన్ పర్సన్ అయ్యుండొచ్చు. మీకు ఒక టైప్ ఆఫ్ సజెషన్. ఓకే. ఒక కొలాబరేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. అదనమాట. న్యూ బిగినింగ్స్ ఇన్ ద వర్క్. చిన్న ఆపర్చునిటీ అయినా సరే మీరు
దాన్ని తీసి పారేయకండి. నేను ఇది కాదు ఎక్స్‌పెక్ట్ చేసిందని చెప్పి. లేదు. ఇదొక చిన్న ఆపర్చునిటీ వల్లనే చాలా బిగ్ చేంజెస్ అనమాట. మేబీ ఈ హిడెన్ థింగ్ కూడా అదే అయ్యుండొచ్చు. ఒక చిన్న స్టార్ట్ అయ్యుండొచ్చు. రైట్? సో, ఒక చిన్న స్టార్ట్ ఏదో జరగబోతుంది. కానీ వెరీ, వెరీ ప్యాషనేట్, వెరీ, వెరీ క్రియేటివ్ ఆహ్, స్టార్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ జరగబోతుంది మీ లైఫ్‌లో. సో, వెరీ, వెరీ సడన్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ యూ పైల్ 1. కాబట్టి మీరు జస్ట్ ఓకే. లైక్ ఏడుపొస్తుందా? ఏడ్చండి. అరచాలనుకుంటున్నారా? పిల్లో పెట్టుకొని అరిచేసేయండి. కోపమొస్తుందా? ఏదైనా సరే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయకుండా కంటిన్యూ. ఫ్లో విత్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్. నేను ఆల్రెడీ చెప్పానా? మోల్టింగ్ టైమ్ అని చెప్పేసి. అదనమాట మీకు. చాలా చాలా సీరియస్‌లీ వెరీ వెరీ ట్రాన్స్‌ఫర్మేటివ్ టైమ్ అని చెప్పొచ్చు. క్వీన్ ఆఫ్ కప్స్‌తో ఈ ఒక్కసారిగా ఇదంతా చేంజెస్ అయిపోతున్నప్పుడు ఒక ఫ్యూ డేస్ తర్వాత మీకు తెలియకుండానే మీరు కంపాషన్‌గా ఉండడం ఇంకా ఎక్కువ. కైండ్‌నెస్, అన్‌కండిషనల్ లవ్. ఇంకోటి మీకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవి జరిగే టైంలో మీరు చాలా వల్నరబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. వల్నరబుల్ ఎలా అంటే ఇప్పుడు మీ ముందు ఎవరినైనా ఏదైనా వైలెన్స్ జరుగుతూ ఉంది. చిన్న పిల్లలు ఏడ్చడము, లేకపోతే ఎవరైనా వచ్చి ఒక చిన్న యానిమల్‌ని లైక్ బాదర్ చేయడము, ఇలాంటిది ఉంటే మీకు తెలియకుండానే ఎమోషన్స్ అనేది బయటికొచ్చే ఛాన్సెస్ ఉందనమాట. మీరు అది గూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎమోషనల్ అవుతారనమాట మీరు ఈ టైంలో. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ థింగ్. ఎందుకలా జరుగుతుందంటే ఆహ్, మీలో ఉన్న కంపాషన్, మీలో ఉన్న అన్‌కండిషనల్ లవ్ ఎప్పుడైతే మనకి యానిమల్స్ మీద, ప్లాంట్స్ మీద ఇలాంటి దాని మీద అన్‌కండిషనల్ లవ్ వస్తూ ఉందంటే మీరు స్పిరిచువాలిటీకి, డివైన్‌కి అంత దగ్గర అవుతున్నారు. మీలో ఏదో తెలియని ఒక ఆహ్, ఒక ఎనర్జీ, ఒక పవర్‌ఫుల్ థింగ్ బయటికొస్తుందని మాత్రం క్లియర్‌లీ అర్థం చేసుకోండి. కంపాషన్‌గా ఉన్నారనుకోండి. అది అది కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్‌తో. ఓకే. సో, ఓవరాల్ చాలా చాలా పవర్‌ఫుల్ చేంజెస్ జరగబోతున్నాయి మీ లైఫ్‌లో. పైల్ 1 మీరు డెఫినైట్‌లీ ఒక సీరియస్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. ఓకే. సో, చూడండి మరి ఏంటది అని చెప్పేసి. ఫోకస్ డెసిషన్ అనమాట. హ్మ్. ఇంకా చూద్దాము పైల్ 1. పైల్ 1 మీకు కనుక ఈ వీడియో నచ్చుతుంటే, రెజొనేట్ అవుతుంటే నాకు తెలుసు మీరు లైక్ చేస్తారని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా తెలుసు. బట్ స్టిల్ ఐ హావ్ టు టెల్ రైట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి పైల్ 1 మీకోసం చూద్దాము. ఇంకోటి నేను ఇక్కడ మెన్షన్ చేయాలి మీకు. నాకు ఇప్పుడే మెసేజ్ వస్తుంది. ఎనర్జీ చెప్తుంది. ఏంటంటే డెసిషన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు నిజంగానే చాలా సీరియస్‌లీ ఒక భయం ఉంది మీకు ఆ డెసిషన్ చేయాలంటే. కానీ మీరు చేయబోతున్నారు. యూ హావ్ టు డూ ఇట్. ఈజీ డెసిషన్ తీసుకోకండి. ఇది సింపుల్, ఇది నన్ను కంఫర్ట్‌గా ఉంచుతుంది అన్నది కాదు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చేసి చాలా పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. కాబట్టి ఈవెన్ థో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఈ సిట్యుయేషన్ మీకు డిఫికల్ట్ అయినప్పటికీను మీరు ఆ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి. 'బారిస్టర్ పార్వతీశం' బుక్‌లో లాస్ట్‌లో పార్వతీశం ఒక లైన్ అంటారనమాట. ఇంకా ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టినప్పుడు తను ఇంక నేనంతా భగవంతుడి మీద వదిలిపెట్టేసి నిమ్మని వెళ్ళిపోయాను. లైక్ ముందుకు వెళ్ళిపోయానని అంటాడనమాట. సో, మీరు కూడా ఏ డెసిషన్ అయినా సరే నిమ్మని చెప్పేసి లైక్ యూ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు ద గాడ్, సరెండర్ అండ్ గో అహెడ్ అంతే. ఓకే. వెరీ వెరీ స్పిరిచువల్ రీడింగ్ పైల్ 1. మరి ఏం జరుగుతుందో మీ లైఫ్‌లో తెలీదు. ప్యాషన్ యెస్. ప్యాషన్ రాబోతుంది. అండ్ ఇంకోటి రీసెంట్‌గా నేను రీడింగ్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చూస్తున్నాను. ఏంటంటే ఎవరో ఒక కొత్త పర్సన్ చాలా మంది లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. సమ్‌వన్ ఈస్ కమింగ్ అని తెలుస్తుంది. ఇక్కడ మీకైతే ఇప్పుడైతే రాలేదు. ఓకే. బట్ మేబీ ఇక్కడ ప్యాషన్ చూపిస్తుంది కాబట్టి చెప్పాను నేను యాక్చువల్‌గా. ట్విన్ ఫ్లేమ్ స్టేజెస్ చూపిస్తుంది. కింద మీరు చాలామంది మీలో ట్విన్ ఫ్లేమ్ స్టేజెస్ నడుస్తూ ఉండొచ్చు. నేను ట్విన్ ఫ్లేమ్ వీడియో కూడా చేయాలి. ఐ విల్ ట్రై టు డూ మండే ఆర్ వెన్స్‌డే. ప్యాషన్ యెస్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ పైల్ 1. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్‌పెక్ట్ ఎ మిరకిల్. యెస్ డెఫినెట్‌లీ. మిరకిల్ ఎక్స్‌పెక్ట్ చేయండి ఈ టైంలో మీరు. ఇంకా కార్మిక్ పార్ట్నర్. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే కార్మిక్ పార్ట్నర్‌తో ఒకవేళ మీరు కనుక కార్మిక్ సిట్యుయేషన్‌లో ఉంటే ఇక డెసిషన్ టైమ్ అని చూపిస్తుంది. టవర్ మూవ్‌మెంట్ సంథింగ్ ఈస్ కమింగ్ ఔట్ అని కూడా చెప్తుంది కదా! నాకు తెలిసి కార్మిక్ పార్ట్నర్‌తో మీరు చాలా సంవత్సరాల నుంచి డీల్ చేస్తూ ఉంటే ఈ టైంలో వాళ్ళ నుంచి మీరు బాయ్ బాయ్ చెప్పే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. కార్మిక్ పార్ట్నర్ నుంచి దూరం వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ చూపిస్తుంది. వావ్! ఆ కార్డ్ ఫ్లై అయింది. ఓకే. మరి ఏంటది? ఒక్క నిమిషం. ఆ కార్డ్ వచ్చేసి దిస్ కుడ్ బి 1. ఓకే. ఎవరైనా కొత్త పర్సన్ మీట్ అవ్వచ్చు మరి.
ట్విన్ ఫ్లేమ్ రికగ్నిషన్. చాలామంది స్టార్టింగ్ ద ట్విన్ ఫ్లేమ్ స్టేజ్ అని అనిపిస్తుంది నాకు. ఓకే. ట్రావెలింగ్ అండ్ డేటింగ్. హ్మ్. వీళ్ళు చాలామంది ఈ టైంలో ట్రావెల్ చేసే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. ట్రావెల్ చేసి అక్కడ కొత్త పర్సన్‌ని మీట్ అవ్వచ్చు. ఓకే. హ్మ్. ఫైల్ 1. యూ విల్ గెట్ త్రూ దిస్. యెస్. నేను చెప్తున్నాను గదా! కొంచెం పెయిన్‌ఫుల్ స్టేజ్‌లో మీరు ఉండొచ్చు. కాబట్టి డోంట్ వర్రీ. యూ విల్ గెట్ త్రూ దిస్. మీరు దీని నుంచి బయటపడతారు. ఏ పెయిన్ సిట్యుయేషన్ ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా. నేను అంటున్నాను గదా! ఇది మోల్టింగ్ టైమ్. లైక్ ఈ టైంలో యూనివర్స్ మీకు జస్ట్ హోల్డ్ ఆన్ అని చెప్తూ ఉందనమాట. ఇట్స్ ఓకే. అట్రాక్షన్. కొత్త పర్సన్‌ని మీట్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. మరి ఓకే. ఈ అట్రాక్షన్ నాకు ఇంకొక మెసేజ్ ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మిమ్మల్ని మీరు అట్రాక్టివ్‌గా లైక్ టర్న్ చేసే ఛాన్సెస్ గూడా అనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో, పైల్ 1 ఇదొచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ ఇది రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని గూడా నేను కోరుకుంటున్నాను. ఏదైతే మీ మనసులో కోరికలున్నాయో, ఏదైతే యూనివర్స్ నుంచి ప్రే చేస్తున్నారో అంతా మీకు జరగాలి అని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఓకే. సో, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ పైల్ 1. అంటిల్ దెన్ బై. టేక్ కేర్. హే పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో, ఈ ఫుల్ మూన్ రోజున మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి డ్రీమ్స్ మీకు నిజం అవ్వబోతున్నాయి, ఎలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అవుతున్నాయి, అదంతా మనము ఇప్పుడు ఈ రీడింగ్‌లో చెక్ చేద్దాం. ఓకే. మీ నేమ్ లెటర్ గనక ఈ పైల్‌లో ఉంటే ఇదొచ్చేసి మీకోసం. సో, లెట్స్ స్టార్ట్ యువర్ రీడింగ్. పైల్ 2. ఓకే. పైల్ 2 నాకెందుకో మీరు వర్క్ సిట్యుయేషన్ అనిపిస్తుంది. చూద్దాం మరి. పైల్ 1 రీడింగ్ వాస్ వెరీ పవర్‌ఫుల్. మరి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ నుంచి అది కూడా చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ పైల్ 2. గైడ్స్ ప్లీజ్ గైడ్ మీ. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. నేను అక్కడ కూడా మీరు ఒకసారి పర్సనల్ రీడింగ్‌కి నన్ను కాంటాక్ట్ అయినప్పుడు, మీరు చెప్పింది చూసినప్పుడు నాకు నిజంగా మీకు పర్సనల్ రీడింగ్ కావాలనిపిస్తేనే కంటిన్యూ అవుతాను. లేకపోతే లేదనమాట. ఓకే. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ మనీ యాస్ వెల్. నాకు తెలుసు నేను కూడా సంపాదించాలనుకుంటున్నాను. లివింగ్ కావాలి తప్పదు. బట్ అట్ ద సేమ్ టైమ్ అలా అని చెప్పేసి అన్నెసెసరీగా లైక్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీరు ఇది చేయండి, అది చేయండి అని చెప్పడం కూడా రాంగ్, రైట్? సో, యెస్. మరి చూద్దాం పైల్ 2 మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి. ఓహ్! ఈ కార్డ్ రావాలని చెప్పి చూస్తుంది. ఏంటిది? హెరఫెంట్. ఓకే. హెరఫెంట్. వెరీ స్పిరిచువల్ కార్డ్. Universe, please give me reading for pile 2. Okay, 2 cards వచ్చాయి ఇక్కడ. 5 of cups, 4 of pentacles. King of swords. Okay. Ace of wands. ఇది ఇద్దరిలోనూ కలెక్టివ్ మెసేజ్. పైల్ 1, పైల్ 2 చాలా డిఫరెంట్ రీడింగ్ ఇద్దరికిను. Universe, give me one more. 5 of wands. స్టార్ట్ చేసేద్దాం. పైల్ 2 మీ రీడింగ్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీకు ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. నాకు తెలిసి మీలో చాలామంది ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది అన్న క్వశ్చన్ ఉన్నట్లుంది మీకు. ఎందుకు జరుగుతుంది కాదు ఇక్కడ మీ క్వశ్చన్. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు నేను అనుకుంటున్న కోరికలు, ఎప్పుడు నా డిజైర్స్ అని లైక్ నెరవేరుతాయి? ఈ సిట్యుయేషన్ నుంచి నేను ఎప్పుడు బయటపడతాను? ఎప్పుడు? వెన్? అన్న క్వశ్చన్ మీకు చాలా మీ మైండ్‌లో ఉన్నట్లుంది పైల్ 2. యూనివర్స్ నుంచి మీకు ఒక ఆన్సర్. డివైన్ టైమింగ్‌లో మీరు అనుకున్న కోరికలు, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకున్నారో అన్నీ జరుగుతాయని చెప్పేసి. సో, పైల్ 2 మీకోసం నాకిక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే డివైన్ టైమింగ్ చూపిస్తుంది కాబట్టి. సో, చాలా మందికి మీలో ఈ క్వశ్చన్ ఉండొచ్చు. రీడింగ్స్ చూస్తున్నాను మీ ఛానల్‌లోను, వేరే ఛానల్‌లోను,
మొత్తం అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ రీడింగ్స్ చూస్తున్నాము. ప్రిడిక్షన్స్ చెక్ చేస్తున్నాము. యాస్ట్రాలజీ చెక్ చేస్తున్నాము. అన్నిట్లోనూ గుడ్ టైమ్ రాబోతుంది. న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి. న్యూ పీపుల్ ఆర్ కమింగ్. పాత సిట్యుయేషన్ ఎండ్ అయిపోతుంది. ఇవన్నీ వింటూ ఉన్నాము. కానీ ఎప్పుడు జరిగేది అన్న క్వెషన్ ఉంటుంది. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడు మీ ఎనర్జీ అయితే రైట్ ఉంటుందో అప్పుడు. సో, మేము రీడింగ్ చేసినప్పుడు లెట్స్ సే మీరు మీ పర్సన్ గురించి రీడింగ్ చూస్తున్నారు. అలాంటప్పుడు మీకు ఫ్యూచర్ ఔట్‌కమ్‌లో ఏమైనా వచ్చింది. మీ పర్సన్ తొందరలో వితిన్ 3, 4 వీక్స్‌లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని వచ్చిందనుకోండి. దాని అర్థం ఏంటి? వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి రెడీగున్నారు. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఖచ్చితంగా టెస్ట్ పెడుతుంది. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ థట్. ఓకే. అలా వచ్చినప్పుడు ఫస్ట్ మీ ఎనర్జీ కరెక్ట్‌గుందా? లేదా? అని చెప్పేసి యూనివర్స్ చెక్ చేస్తుందనమాట. మీ ఎనర్జీ కరెక్ట్‌గుంది. మీరు ఆ లెవెల్‌లో రీచ్ అయ్యారు మీ లైఫ్‌లో అని అనుకున్నప్పుడు ఆ టైం ఉన్న టైం కన్నా తొందరగా అయిపోతుందనమాట అది. మీరు ఏం కోరుకుంటున్నారో, ఏం మేనిఫెస్ట్ చేయాలనుకున్నా అది జరుగుతుందనమాట. కానీ మీరింకా మీ ఫ్రీక్వెన్సీ లెవెల్‌కి యూనివర్స్ మీకు పెట్టిన టెస్ట్‌లకి ఏదైనా ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. బిఫోర్ ఇచ్చేటప్పుడు మనకు చిన్న స్కూల్‌లో మాస్టరే వెరీ గుడ్ పెట్టాలంటే 10/10 రావాలి. అప్పుడే ఇస్తాను అని అంటారు. అలాంటిది యూనివర్స్ విల్ డెఫినైట్‌లీ టెస్ట్ యూ రైట్? కాబట్టి మీరు ఆ టెస్ట్‌లో కంప్లీట్‌గా పాస్ అయిపోయి, ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్ హై ఉంది, వైబ్రేషన్ కూడా హై ఉంది, ఇంకా మీరు కరెక్ట్ అప్రోచ్ అయ్యారు ఈ టైంలో అనంటే, అప్పుడు మీ కోరిక నెరవేరుతుందనమాట. ఎందుకంటే నాకిక్కడ మీలో చాలామంది ఎందుకు? ఎప్పుడవుతుంది? అన్న క్వెషన్ అడుగుతున్నట్లు అనిపిస్తుందనమాట. ఓకే. అందుకని చెప్పేసి ఈ ఆన్సర్. డివైన్ టైమింగ్. ఆ డివైన్ టైమింగ్ ఒకవేళ మీరు గనక ఎలా నేను తొందరగా ఫాస్ట్ చేయాలి డివైన్ టైమింగ్‌ని ప్రతి ఒక్క రీడింగ్‌లోనూ డివైన్ టైమింగ్ అని చెప్తూ ఉంటారు. లైక్ యూనియన్‌కి స్పెషల్‌గా చెప్పాలంటే. ట్విన్ ఫ్లేమ్, సోల్‌మేట్ జర్నీలో మీరు అలాంటి దాంట్లో ఉన్నప్పుడు ఈ రీయూనియన్ అనేది ఎప్పుడవుతుంది? యూనియన్ అనేది ఎప్పుడవుతుంది అని క్వెషన్ ఉంటుందనమాట. దానికి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు చూడండి మీరు ఇది రీయూనియన్ జరగాలని కోరుకుంటున్నారు గదా! మీ కోరిక ఎప్పుడైతే నో ఇట్స్ ఓకే. ఈవెన్ ఈ పర్సన్ వచ్చినా రాకున్నా నా లైఫ్ ఇట్స్ ఫైన్. ఐయామ్ వెరీ హ్యాపీ. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఔట్‌కమ్‌ని మీరు వదిలేసేయాలి. ఔట్‌కమ్‌ని ఇలా పట్టుకొని ఉన్నంత వరకు అది జరగదు. జరుగుతుంది అని ఎంతమంది చెప్పినా నేనే కాదు, వేరే టారో రీడర్స్ వేరే ఛానెల్‌లో పెద్ద పెద్ద లైక్ ఈ మీరు మీరు వేరే జాతకం చూపించినా, ఎక్కడ చూపించినా సరే ఎంత పెద్ద ప్రిడిక్షన్ చేపించినా, వాళ్ళు ఈ టైంలో జరుగుతుంది అనుకున్నప్పటికీ అది చేంజ్ అవుతుందనమాట. మీరు ఔట్‌కమ్ మీద మీలో చాలా మంది మీకు నేనేదో లెక్చర్ లాగానో, సోది అనంటే అనుకోకండి. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నాకు ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది చెప్తున్నాననమాట. మీరు దాన్ని వదిలేసేయండి. ఔట్‌కమ్ గురించి మర్చిపోయి రీడింగ్స్ చూడండి. మీ మీద మీరు వర్క్ చేయండి. 100% రిజల్ట్ అనేది అనుకున్న టైం కన్నా తొందర అవుతుందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మందికి నేను మీలో చాలా మందికి ఇంకో క్వెషన్ ఏంటంటే పెళ్లి గురించి. మ్యారేజ్ ప్రపోజల్ గురించి, ఎంగేజ్‌మెంట్ లేకపోతే కొత్త పర్సన్ లైఫ్‌లోకొస్తారా? పెళ్లెప్పుడవుతుందన్న క్వెషన్ ఇక్కడ ఉండ ఉండొచ్చు అనిపిస్తుందనమాట. ఆహ్, లైక్ నాకు మేబీ మెయిన్ థింగ్ వచ్చేసి నాకు పెళ్లెప్పుడవుతుంది అని చెప్పేసనమాట. సో, అందుకే చెప్తున్నాను ఇక్కడ మీలో యెస్ మీరు పెళ్లి గురించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉన్నాయి. కా కానీ మీరు ఆహ్, లూజ్ చేసుకోకూడదు అని అనుకుంటూ ఉంటే మీరు దాని గురించి మర్చిపోండి. ఓకే. జస్ట్ మీరు దేవుడిని, భగవంతుని నమ్ముతే డివైన్ మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే జస్ట్ ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడు నాకు అన్యాయం చేయడు. డివైన్ నాకెప్పుడు మోసం చేయదు. ఏం జరగదు. నేను నాకు తెలుసు నేనెలా అని జెప్పేసి, కాబట్టి నాకు ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మేసి, మీరు మీ వర్క్ చేసుకోండి. ఇక్కడ హారోఫెంట్‌తో అది చూపిస్తుంది. టెన్షన్ ఉన్నట్లుందనమాట మీరు. కొంచెం దిగులు గూడా పడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది నాకిక్కడ ఎనర్జీలో. ద హారోఫెంట్‌తో ఇంకా ద 5 ఆఫ్ కప్స్‌తో ప్రపోజల్‌కి సంబంధించి, పెళ్ళికి సంబంధించి, దీనికి సంబంధించి ఇంట్లో వాళ్ళు గూడా అంటూ ఉండొచ్చు. కొన్ని కొన్ని సార్లు మాటలు పడుతూ ఉండొచ్చు గూడా మీరు. దానివల్ల ఇక్కడేంటంటే 5 ఆఫ్ కప్స్‌తో చాలా బాధ చూపిస్తుంది. అంతా లాస్ అయిపోయిందేమో, కొంతమందిది ఏజ్ అయిపోతుంది, టైం అయిపోతుంది అని ఆలోచిస్తూ గూడా ఉన్నట్లున్నారు. ఓకే. సో, యూ నీడ్ టు లెట్ గో ఆఫ్ దట్. మీరు దాని గురించి మర్చిపోయి మీ మీద మీరు ఫోకస్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఏమిస్తుందంటే పైలు 5 ఆఫ్ కప్స్‌తో ఇక్కడ మీరు మీరు చూస్తుంది 5 ఆఫ్ కప్స్‌లో 3 కప్స్ పడిపోయింది చూస్తున్నారు. 2 కప్స్ ఈస్ ఆల్రెడీ స్టాండింగ్. ఇట్స్ ఫిల్డ్ విత్ జ్యువెల్స్ రైట్. ఇక్కడ చూడండి డైమండ్స్‌తో నిండి ఉంది ఈ 5 ఆఫ్ కప్స్‌లో. సో, యూనివర్స్ మీకేం చెప్తుందంటే మీరు హోప్‌ని లూజ్ చేసుకోకండి. మీరు ఏదైతే కోల్పోయాను అనుకుంటున్నారో అది కోల్పోలేదు. అది మీ చుట్టుపక్కలనే ఉంది. మీరు చూడలేకపోతున్నారు. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అన్నీ మీతోనే ఉన్నాయి హారోఫెంట్‌తో కూడా. ఓకే. మీరు డివైన్‌కి బాగా కనెక్ట్ అయ్యి ఉండండి. యూనివర్స్‌ని నమ్మండి. డెఫినైట్‌లీ మీకు జరుగుతుంది ఇక్కడ. ఏది కోరుకుంటున్నా జరుగుతుందనమాట. ఇంకోటి 4 ఆఫ్ పెంటికల్స్ నాకిక్కడ చూపిస్తుంది ఏంటంటే మీలో రీసెంట్‌లీ కొంచెం ఒక చిన్న ఇంప్రూవ్‌మెంట్ ఏదైనా వచ్చిండొచ్చు. మీ ఫినాన్షియల్స్‌కి సంబంధించి దేనికైనా సంబంధించి.
సో, కానీ మీరు ఒక టైప్ ఆఫ్ లైక్ యూ నో ఒక భయమనేది మీలో వచ్చిందనమాట. ఓకే. ఈ కొత్త జాబ్ అనేదొచ్చింది. ఓకే. కొంచెం చిన్న ప్రమోషనొచ్చింది. లూజ్ అవుతే ఎలా? ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం భయంతో హోల్డింగ్ ఆన్ అనమాట దాన్ని. లేకపోతే మీ పర్సన్, మీ పార్ట్నర్ ఎవరైనా అయ్యుండొచ్చు. మీ లైఫ్‌లో మళ్ళీ తిరిగి రావడము. కానీ మీకు ఎక్కడో తెలియని ఒక భయమైతే ఉంది. వీళ్ళు మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ఈ థింగ్ ఏదైతే తీసుకున్నానో వదిలిపెట్టి పోతానా? వదిలిపెట్టి వెళ్ళిపోతుందా? అన్నది ఉందనమాట. యూ డోంట్ హావ్ టు వర్రీ అబౌట్ ఇట్. మీరు చాలా క్లోజ్‌గా పెట్టుకొని ఉన్నట్టున్నారు దాన్ని. అది వెళ్ళదు. మీరెంతైతే భయంగా ఈ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటే, ఆ భయం వల్ల అది జరిగే ఛాన్సెస్ ఉందనమాట. మన మేనిఫెస్టేషన్ ఎనర్జీ వర్క్స్ రైట్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అది మన ఎనర్జీని వైబ్రేషన్సే అక్కడ చూపిస్తుందనమాట ఎనర్జీ. సో, మీరు అలా భయపడుతూ ఉంటే, మీకు యూనివర్స్ నుంచి ఏంటంటే, నో లెట్ గో ఆఫ్ ఇట్. లైక్ వదిలేసేయి. దాని గురించి పట్టించుకోకండి. రిలాక్స్‌గా ఉండండి. అలా ఏం అవ్వదు అననమాట. సో, మీరు నెగెటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయకండి మెయిన్ అని యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ వస్తూ ఉందనమాట. ఓకే. అదొకటి. ఇంకా ఇక్కడ చాలా చాలా థింకింగ్ ఉంది. ఏదో కమ్యూనికేషన్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. ఏదైనా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నట్టున్నారు చాలామంది మీలో. యెస్. అది జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్‌తో ఇంకా ఏస్ ఆఫ్ వాండ్స్‌తో మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ జరగబోతుంది. స్పెషల్లీ వర్క్‌కి సంబంధించి న్యూ ఆపర్చునిటీ వస్తుంది. వెరీ వెరీ ప్యాషనేటెడ్. ఈ ఫుల్ మూనే జరిగేది లియోలో కాబట్టి ప్యాషనేట్, వెరీ క్రియేటివ్ ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. మీరు దీని గురించి థింక్ చేస్తున్నారు. తీసుకోవాలా? వద్దా? అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వెరీ రైట్. బట్ యాక్షన్ కూడా తీసుకోండి అలానే. యెస్. ఐ కెన్ డూ థిస్ అని చెప్పేసి మీరు ఈ ఆపర్చునిటీ చూసి ఇది నాకి సెట్ అవుతుందా? లేదా? అన్న ఆలోచన అవసరం లేదు. యెస్. ఇట్ ఈస్ అమేజింగ్ అని చెప్పొచ్చిక్కడ. ఓకే. మీరు నాకు తెలిసి ఇక్కడ రాంగ్ డెసిషన్ వర్క్‌కి సంబంధించొచ్చేసరికి తీసుకునే ఛాన్సెస్ అయితే లేదు. డెఫినైట్‌లీ మీరు మంచి డెసిషన్ తీసుకోబోతున్నారు. క్విక్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నారని యూనివర్స్ చెప్తూ ఉందనమాట. ఓకే. న్యూ బిగినింగ్ అనేది వస్తూ ఉంది. కాంపిటీటివ్ ఉండొచ్చు కొంచెం. మీరు లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఎదగనివ్వకూడదు, లాగేసేయాలి అన్నట్లు కూడా అనిపిస్తూ ఉండొచ్చు మీకు ఈ టైంలో. నో. మీరు ఏదున్నా సరే మీరు జస్ట్ ఫైల్ టు డివైన్‌కి కనెక్ట్ అయ్యి ఉండండి. అంతే. మిమ్మల్ని యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. మీకు తెలియకపోవచ్చు. మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఎక్కడ నాకు కనిపించట్లేదే ఏంటి అని. కానీ ఎనర్జీలో ఉంది. మీరు బిలీవ్ చేయండి. 100% ఇక్కడ యూనివర్స్ ఉంది. మిమ్మల్ని చూస్తూ ఉంది. మిమ్మల్ని ఎవరు లాగేద్దాం కిందికి అని అనుకున్నా కూడా లాగేసే ఛాన్సెస్ అస్సలు లేదు. యూ కీప్ గోయింగ్. మీ ఆపర్చునిటీని మీ గోల్‌ని మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకే. ఖచ్చితంగా. అండ్ ఇంకోటి అన్నెసెసరీగా ఇక్కడ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని మీ లైఫ్‌లో పీపుల్ అన్నెసెసరీగా వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టాలని ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. మీలో ఊరికే తొందరగా కోపం వచ్చేసిందనుకోండి, అది ఏంటంటే మీకు నెగెటివ్ పాయింట్స్ తీసుకొస్తుందనమాట. నేను జనరల్‌గా చెప్తాను. వర్క్ ఏరియాలో అలా ఉంటే అలా కావాలని చెప్పి చేయడం అనమాట. మీరు గనక కొంచెం మీ కంట్రోల్‌ని లూజ్ అయిపోవడము, లైక్ ఎక్కడైనా సరే కోప్పడ్డము, అరిచేయడము ఇలాంటిదేదైనా చేస్తున్నారనుకోండి, ఫైట్‌లోకి దిగడము, దీనివల్ల మీ ఇంప్రెషన్ తగ్గిపోతుంది. ఇదొక ఆహ్, అవతల వాళ్ళు కావాలనే చేస్తున్నారు. ఎందుకంటే మీ పొజిషన్‌కి రీచ్ అవ్వాలని చెప్పేసి, లేకపోతే మిమ్మల్ని హ్యాపీగా చూడకూడదని చెప్పేసి చేసేదనమాట. సో, మాక్సిమం ఈ టైంలో మీకు మీరు పీస్‌ని ఎంత ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నా, ఎవరు ఏదైనా రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నా, ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ ఆలోచించండి. ఈ పర్సన్ కావాలని చెప్పేసి చేస్తున్నారని ఆలోచించి ఆగిపోండి. ఓకే. దానివల్ల ఏమంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఆ గొడవలు మిమ్మల్ని ఇంకా హాని చేసే ఛాన్సెస్ కూడా లేదనమాట. ఓకే. సో, యెస్. అది కూడా జరుగుతుంది. కొంతమంది పైల్ టు డెఫినైట్‌లీ దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ యూ. కొంచెం నిఘా పెట్టండి అని అంటారు గదా! సో, మీ ఓన్‌గా మీరు ఉండడం కరెక్టే. అలానే అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్టెప్స్ ఏంటి అని కొంచెం కాన్సంట్రేషన్‌తో ఉండండి. మీరు సాడ్ ఎనర్జీలో ఉంటే ఈజీగా చేస్తారనమాట వాళ్ళు. మీరు కొంచెం బాధపడుతూ ఉన్నట్లు వీళ్ళకి ఎవరికైనా తెలిసిందనుకోండి, లైక్ రిలేటివ్స్, కలీగ్స్, వర్క్‌లో ఎవరైనా సరే వీళ్ళకి ఎవరికైనా మీరు కొంచెం సాడ్‌గున్నారు దేనికన్నా అంటే, వీళ్ళు ఎలాంటి మెంటాలిటీ అనిపిస్తుందంటే, ఈ పీపుల్ మీ లైఫ్‌లో ఇంకొంచెం లైక్ పెట్రోల్ పోసి మంటని ఇంకా పెంచడానికి ట్రై చేస్తారనమాట. సో, మీరు కొంచెం ఫోకస్ చేయండి. మీరు సాడ్ ఉన్నట్లు చెప్పుకోకండి. అన్‌లెస్ అంటిల్ ఈ పర్సన్ మీకు కొన్ని ఇయర్స్ నుంచి తెలుసు. వాళ్ళు నిజంగానే మీ మంచి కోరుకుంటారు అనుకున్న మాత్రమే వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే పైన మీలో నేను చాలా క్లియర్‌లీ ఎనర్జీ చూసేదంటే మీరు కింద దిగాలి, కిందకొచ్చేసేయాలి అని చూసేవాళ్ళు చాలా ఎక్కువున్నారు. ఓకే. అదొస్తుందనమాట మీకు మెసేజ్. కాబట్టి ఈ టైంలో మీరు డివైన్ ప్రొటెక్షన్ మీకుంది. కానీ ఉంది అని చెప్పి మాత్రం క్లియర్‌లీ నమ్మండి. హ్మ్. ఖచ్చితంగా అలా నమ్మినప్పుడు మీ థింగ్స్ అనేవి మీరు ఏం చేయాలనుకుంటున్నా, ఏం కోరికలు ఉన్నా మీ లైఫ్‌లో
అవి ఇంకా తొందరగా నెరవేరుతాయి అనమాట. సో, మీ పెళ్లి గురించి అలాంటి దేని గురించి ఉంటే టెన్షన్ వదిలేసేయండి. మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంది. న్యూ ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంది. ఓకే. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంది మీకు. చాలా చాలా మంచి థింగ్స్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. చూద్దాం పైల్ 2 ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. పైల్ 2 నేను చేసే రీడింగ్ గనక మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తూ ఉంటే, ఇది రెజొనేట్ అవుతుందంటే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు తెలుసు మీరు చేస్తారని చెప్పేసి, కానీ నేను తప్పదు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎవరితో అయితే షేర్ చేయాలనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ హౌసీ. మీరు ఇంకా చేయలేదు కానీ చేశారని నేను నమ్ముతున్నాను. దట్స్ హౌ మేనిఫెస్టేషన్ అలానే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో మీకు అర్థమైంది కదా, ఒక చిన్న పాయింట్ అది. ఇంకా అవ్వకుండానే థ్యాంక్స్ చెప్పుకోవడం వల్ల ఏంటంటే అది జరిగిపోతుంది అని. ఓకే. హిడెన్ ఏదో మీ నుంచి ఎవరో దాచిపెట్టడము, సంథింగ్ వాళ్ళ రియల్ ఫేస్ ఇలాంటిదనమాట. అందుకే చెప్తున్నాను మీ 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 ఫైల్ టు మీలో కొంతమంది డెఫినెట్లీ వస్తుంది నాకు ఇక్కడ ఎనర్జీ. వాళ్ళ నిజ స్వరూపం దాచిపెట్టడము, ఓకే. మిమ్మల్ని కిందికి లాగేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు ఉన్నట్లున్నారు. జస్ట్ అది బయటకొస్తుంది. మీరు కోపం పడకుండా, ఏం చేయకుండా సైలెంట్‌గా ఉండండి అంతే. హిడెన్. ఏదైతే దాయబడిందో అది బయటికి రాబోతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా లివ్ ఇన్ ద మూమెంట్. యెస్. పాస్ట్‌లోను, ఫ్యూచర్‌లోను కాకుండా ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. మీరు అలా ఉన్నందుకే మీకు టెన్షన్ అవుతుంది యాక్చువల్‌గా. లైక్ ఎప్పుడు అవుతుంది? ఇంతకుముందు బాగుండేది కదా అని ఆలోచించడం వల్ల. అలా ఆలోచించకండి. లివ్ ఇన్ ద మూమెంట్. ఓకే. ప్రెజెంట్‌లో ఉండండి. న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్. యెస్. న్యూ డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ ఎవ్రీబడి. మళ్ళీ నేను అంటున్నాను, ఎప్పుడు క్వెషన్ లేదు ఇక్కడ. ఓపెనింగ్ అవుతుంది కదా! యెస్. ఓపెనింగ్ అని చెప్పి మాత్రం బిలీవ్ చేయాలి అంతే. ఎప్పుడు అని క్వెషన్ అడిగితే యూనివర్స్ మనకి క్వెషన్ చేసినట్లు అనమాట. నాకు తెలుసు కదా ఎప్పుడు చేయాలో అని చెప్పి యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తుందనమాట. ఓకే. సో అది ఐ హోప్ వీడియో రికార్డ్ అవుతుంది. సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ మీలో ఎవరైనా న్యూ పర్సన్ గురించి ఆలోచించడము అలా అంటే, కొన్ని రోజుల నుంచి ఒకవేళ మీకు ప్రపోజల్ రాలేదు, సంథింగ్ అలా వెనక్కి వెళ్ళిపోవడము ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే నాకు తెలుసు అది బాధ అనిపిస్తుంది అని చెప్పేసి, దానివల్ల ఏంటంటే సెల్ఫ్ వర్త్ అనేది మనం కిందికి లైక్ వి లూజ్ సెల్ఫ్ వర్త్ అనమాట. కాబట్టి మీరు అలా చేయకుండా సెల్ఫ్ లవ్ అనేది కంటిన్యూ చేయండి. మీరు బెస్ట్ అని చెప్పేసి మీకు మీరు చెప్పుకోండి. ఓకే. మేనిఫెస్ట్. యెస్. మేనిఫెస్ట్. ఎనర్జీ ఈజ్ అమేజింగ్. ఏది కోరుకున్నా సరే మేనిఫెస్ట్ చేయండి, జరుగుతుంది. సోల్‌మేట్. చూడండి, సోల్‌మేట్ ఈజ్ ఎండింగ్ ద రీడింగ్. మీరు తొందరలో మీ సోల్‌మేట్‌ని కలిసే ఛాన్సెస్ కూడా చాలా 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 ఉన్నాయి పైల్ 2. ఓకే. సో పైల్ 2 ఇదొచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ ఇది మీకు రెజొనేట్ అయిందని అనుకుంటున్నాను. అట్‌లీస్ట్ కొంచెమైనా హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఈ ఫుల్ మూన్‌న మీరు ప్రశాంతంగా ఉండి లైక్ మేనిఫెస్ట్ చేయండి. యూనివర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఎలాంటి డౌట్స్ మీరు మనసులో ఉంచుకోకండి. ఓకే. జస్ట్ కీప్ గోయింగ్. దట్స్ ఇట్. సో ఎనీవే నేను మిమ్మల్ని ఇంకో రీడింగ్‌లో కలుస్తాను. అంతవరకు బాయ్. టేక్ కేర్.